హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ హిమా. ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఎంతో హెల్దీ, టేస్టీ, అలాగే శరీరానికి కూడా చలవను చేసే పెసరపప్పుతో చేసే పప్పుచారండి. ఎలాగో వేసవికాలం కూడా మొదలవబోతుంది కాబట్టి మీ లంచ్లో కూడా ఈ రెసిపీని ఇంక్లూడ్ చేసుకోండి. పప్పుచారు కోసం కుక్కర్లో ఓ కప్పు పెసరపప్పు వేసి శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు వేసి ఓ 10 వెల్లుల్లి రెమ్మలు, చిటికెడు పసుపు, 4 పచ్చిమిర్చి చీలికలు, 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా పప్పును బాగా మెత్తగా ఉడకనివ్వండి. కుక్కర్లోని ఆవిరంతా పోయాక మూతను తీసి మెత్తగా ఉడికిన పప్పుకి తగినంత ఉప్పు వేసి మ్యాష్ చేసుకోండి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న పప్పులోకి తగినంత నీళ్లను వేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు పోపును పెట్టుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టి తగినంత ఆయిల్ని వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువను వేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పును వేసి గుప్పెడు కొత్తిమీర, అలాగే ఓ నిమ్మకాయ రసాన్ని వేసి పప్పుచారును బాగా మరిగించుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ, హెల్దీ అయిన పప్పుచారు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.